అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ రవ్వ లడ్డు అండి. ఈ సమ్మర్లో పిల్లలకి చేసి పెట్టడానికి ఈజీగా త్వరగా అయిపోయేది. ముందుగా కొంచెం జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి. దీనిలో కొంచెం తగినంత నెయ్యి వేసుకున్నాను. అది కరిగిన తర్వాత అలాగే జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలండి. ఈ రవ్వ లడ్డూలో తినేటప్పుడు చక్కగా పొలుకులుగా తగులుతాయి కదండి. జీడిపప్పు కిస్మిస్ టేస్ట్ బాగుంటుంది దీనిలో వేయటం వల్ల. మనం ఇష్టం ఉంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి. నేనైతే సరిపడా వేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేయాలండి. తర్వాత దీనిలోనే రవ్వ వేయించుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ అండి, ఒక గ్లాసు సగం వేసాను. వేసి దీన్ని సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. అప్పుడు రవ్వ కూడా చక్కగా పచ్చి వాసన అనేది ఉండదు. ఈ రవ్వని వేయించుకుని సిమ్లో పెట్టి వేయిస్తేనే చాలా బాగా వేగుతుందండి రవ్వ. ఇప్పుడు ఈ రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి. రవ్వ వేగిపోయిందండి. ఇలా సన్న మంట మీద వేయించాను కదా, ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. రవ్వని తీసిన తర్వాత దీనిలోనే మనకి ఇష్టం ఉంటే సగం కొబ్బరి తీసుకోవచ్చండి. మనం రవ్వ వేసిన దానిలో నేనైతే కొంచెం తక్కువ వేసాను. ఇప్పుడు ఇదే మూకుట్లో ఇంకొక స్పూను నెయ్యి వేసుకుని కరిగిన తర్వాత మనం పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదండి, ఆ తురుము ఫ్రై చేసుకోవాలి దీనిలో. ఈ సమ్మర్లో పిల్లలకి అప్పుడప్పుడు ఏమన్నా చేసి పెట్టడానికి బాగుంటాయి కదండి, సమ్మర్ స్పెషల్గా. ఇప్పుడు దీనిలో మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయి దోరగా రావాలి ఈ కొబ్బరి అనేది కూడాను. నేనైతే ఒక గ్లాస్కి కొంచెం తక్కువగా వేసాను. దీన్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కొబ్బరి ఫ్రై అయిన తర్వాత ఈ రవ్వలో కలుపుకోవాలి కొబ్బరిని కూడాను. ఇది ఎండి కొబ్బరి అంటే అదొక ఆయిల్ స్మెల్ వస్తుందండి. పచ్చి కొబ్బరిని కొంచెం నెయ్యిలో వేయించడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం తీసుకున్న దాన్ని బట్టి దానికి సరిపడా చక్కెర వేసుకోవాలండి. కొందరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు. నేనైతే కొంచెం తక్కువేనండి వేసేది. మా బాబు కొంచెం స్వీట్ తక్కువేను. ఈ రవ్వ కొబ్బరి చక్కెర అన్నీ కూడా కలుపుకున్నాక ఒక 2 ఇలాచీ తీసుకున్నాను. ఈ రవ్వలో వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేయటం వల్ల మొత్తం కూడా కలుస్తుంది. ఇప్పుడు దీనిలో కొంచెం పాలు పోసుకోవాలండి. ఈ రవ్వ లడ్డూకి పాలే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. పాలు పోసి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెడితే ఆ రవ్వ అంతా కూడా చక్కగా పాలు అన్నీ కూడా మిక్స్ అవుతాయండి. ఇప్పుడు దీనిలో డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ ఫ్రై చేసి పెట్టుకున్న వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం లడ్డూలు చుట్టుకోవటమేనండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా మీ పిల్లలకి ఈ సమ్మర్లో పిల్లలకి అప్పుడప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా, అలాంటప్పుడు ఈ రవ్వ లడ్డూని కూడా చేసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్కటి ఎక్కువగా వత్తకూడదండి. ఎక్కువగా ఒత్తితే మరీ ఇదిగా ఉంటాయి. కొంచెం పైనే చుట్టాలి ఈ రవ్వ లడ్డూని. ఇలా చుట్టుకుంటే చాలా బాగుంటాయండి. పిల్లలకు కూడా మనం ఇంట్లో చేసి పెడితే ఎంతైనా కూడా హెల్దీ ఫుడ్ కదండి. అదే మనం బయట కొంటే డాల్డా వేస్తారండి. ఇది మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే కనుక హెల్త్ పరంగా కూడా కేర్ తీసుకున్నట్టు ఉంటుంది. మనకి వాళ్ళకు కూడా ఇంట్లో చేసిందంటే ఇష్టపడతారు కదా. అయిపోయిందండి. ఇలా లడ్డూలు చేసుకున్నాను, రవ్వ లడ్డూలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.